మీరు అప్పట్లో సౌందర్య గారితో కూడా నటించారు కదా సార్. ఆవిడతో నటించడం మీకు ఎలా అనిపించింది? అంటే ఒక డ్యూయట్ సాంగ్ వచ్చింది మీకు ఆవిడతో. ఆవిడ సాంగ్ చెయ్యను అని అన్నారంటగా మీతో. అట్లా ఆవిడ చెయ్యను అంటుంటేనే అది డ్రీమ్ కింద పెట్టి తీశారు కదా సార్. డ్రీమ్ కాదే, కథలోనే మీరు కలగన్నట్టు తీశారు కదా. లేదే, నేను కలగన్నట్టుగా ఉండదు. చూడండి మీరు, మళ్ళీ కలగన్నట్టుగా ఉండదు. కానీ నేను చిట్టి అని నన్ను పిలిచినట్టు, నేను చేసినట్టు అసలు కలగన్నట్టుగా ఎక్కడ ఉండదు పాట. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ సౌందర్య స్టార్ కాలేదు ఇంకా అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ అమ్మోరు, సెకండ్ పిక్చర్ రాజేంద్రుడు గజేంద్రుడు, అంటే కృష్ణారెడ్డి గారి దగ్గర ఎంట్రీ. థర్డ్ పిక్చర్ మాయలోడు. మాయలోడు తర్వాత ఇక పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద హీరోలు, అమ్మాయి స్టార్ అయిపోయింది. సో అప్పుడే వచ్చిన హీరోయిన్ కింద లెక్క. అమ్మోరుతోటి అమ్మాయికి మంచి పేరు వచ్చింది. సార్ అమ్మోరులో అమ్మాయి అమ్మోరు క్యారెక్టర్ వేయడానికి కారణం నేనే. మళ్ళీ అమ్మాయి ఫస్ట్ పిక్చర్ మనవరాలు పెళ్ళి, దాంట్లో నేను భావనం నన్ను పెళ్లి చేసుకో అంటుంటాను. ఆ సినిమా చేసేటప్పుడు అమ్మాయిని చూడగానే అరే అమ్మూరులో ఈ అమ్మాయి లాంటి అమ్మాయి కావాలని తిరుగుతున్నారు కోటరామకృష్ణ గారు, శ్యాంబాబు గారు. 75 కాలేజీల దగ్గర చూసినట్టు అమ్మాయిని, క్యూట్గా ఉన్న అమ్మాయి కావాలో, క్యూట్గా ఉన్న అమ్మాయిని. నాకు తెలుసు, నాతో 1-2 సార్లు చెప్పి మంచి అమ్మాయి దొరకట్లేదు విన్నా నేను. అబ్బా, ఈ అమ్మాయిని చూడగానే ఫస్ట్ డేనే ఈ అమ్మాయి అయితేనే అమ్మోరు క్యారెక్టర్ బాగుంటుంది ఈ అమ్మోరులో అని కెమెరామెన్కి చెప్పి 2 స్టిల్స్ తీపించుకున్నాను. అవి తీసుకున్నా. థర్డ్ డే తీసుకొని, ఫస్ట్ డేనే కదా చూసింది, థర్డ్ డే నాకు తొందరగా అయిపోయింది షూటింగ్. తిరుపతి టు మెడ్రాసు 6 గంటలకు ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోయి శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఇంటికి పోయి ఆ ఫోటోలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చి లేరు, శ్యాంబాబు గారు ఇచ్చి శ్యాంబాబు గారికి ఇవ్వండి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. చాలా బాగుంది అమ్మాయి, శ్యాంబాబు గారికి చెప్పండి అని చెప్పేసి ఇంట్లో నేను మళ్ళీ ఏదో పట్టుకొని వచ్చేసిన. వచ్చేసరికి రాత్రి ఎప్పుడు అయిపోయింది. అటు ఏ ట్రైన్ దొరికితే అటు నీకు రావటం కదా. వచ్చేటప్పుడు ప్యాసింజర్ ఏదో దొరికింది కదా, దాంట్లో కూర్చొని. అప్పుడు పెద్ద స్టార్ని కాదు నేను, అమ్మోరు అప్పటికి బాగానే పేరు వచ్చింది నాకు. కానీ వచ్చి పొద్దున మామూలుగా షూటింగ్కి పోయినా. 11 గంటల ప్రాంతంలో కోటరామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా దగ్గరికి వస్తున్నారు. ఓరి నా దగ్గరికి వస్తున్నారు ఏంటి అంటే అసలు ఆ ఫోటోలు చూసినో లేదో అనుకున్నాను నేను. చూస్తుంటే తెల్లవారుసరికి ఎట్లా వస్తారు వీళ్ళు, ఏదో యాక్సిడెంట్లకు వచ్చినట్టుంది. సరే సార్ నమస్కారం సార్, నమస్కారం సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? పని మీద వచ్చాము, నువ్వు పని పెట్టావుగా మాకు అన్నారు. నాకు కొద్దిగా సంతోషం. ఫోటోలు చూసి ఉంటారు సార్ పోదామా సార్, అమ్మాయిని చూస్తారా సార్ అన్న. చూసాము, ఓకే అయిపోయింది సార్, ఓకే అయిపోయింది, మాట్లాడేసాం అన్నీ, ఎవ్రీథింగ్ మాట్లాడేసాం, డేట్స్ గీట్స్ అన్నీ ఓకే. ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ను కోటరామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఫ్రెండ్స్ ముగ్గురు. కోటరామకృష్ణ గారితో ఈక్వల్ డైరెక్టర్ ఆయన, అంటే ఇద్దరు బాగా ఫ్రెండ్స్, దాసర్ గారి దగ్గర పనిచేసిన వాళ్ళు. ఓకే అయిపోయింది అంటే ఓకే అయిపోయింది అన్నారు. అమ్మయ్యా అనుకున్నాను. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల క్లైమాక్సింగ్ కాలేదు, ఆగింది. కానీ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్ మనవరాలు పెళ్ళి అయినా ఫస్ట్ పిక్చర్ అమ్మోరు రిలీజ్ అయింది. అమ్మోరు రాజేంద్రుడు గజేంద్రుడు తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. ఇంకప్పటికీ అమ్మాయి ఫస్ట్ పిక్చర్ అమ్మోరు, సెకండ్ పిక్చర్ రాజేంద్రుడు గజేంద్రుడు, థర్డ్ పిక్చర్ మాయలోడు, వెళ్ళిపోయాయి. కనుక ఆ అమ్మాయి చేయనలేదు. నా అదృష్టం బాబుమోహన్ గారు పక్కన చేయటం. ఎందుకంటే నేను ఆ కృతజ్ఞత ఉంది కదా, నా ఫోటోలు తీసుకెళ్ళి చెప్పి నేను హీరోయిన్ అవన్నీ ఆ పాపం వాళ్ళకుండే వాళ్ళ ఫాదరు బ్రదరు ఈ అమ్మాయి నన్ను బాబుమోహన్ ఒక దేవుడు, మంచోడు, మంచి మనసున్నోడు అని నన్ను అనేవాళ్ళు. కొందరు పేరు చెప్పకూడదు, నేను చేయడానికి వీల్లేదు బాబుమోహన్ పక్కన. మా అన్నయ్య మా బామ్మరిదే, ఎవరో కాదు, పేర్లు వద్దు. అక్కడ ఉన్నారు షూటింగ్ కాడికి వచ్చి, చేయటానికి వీలేదని అమ్మాయికి చెప్పుకుంటూ ఆపేసినట్టు కొందరు. హీరో కూడా అన్నీ ఉన్నాడు, ఇక ఇవన్నీ వద్దు, ఎట్ట చేస్తుందో చూస్తామని.
నేను వచ్చాను, చేశాను, ఫస్ట్ షాట్ పెట్టాను, టక్ 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 అన్నాను, ఓకే. సెకండ్ షాట్ ఓకే. థర్డ్ షాట్ తర్వాత ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు. అప్పుడు అట్లా అమ్మాయి చేయనని అనలా, చెయ్యొద్దని కొందరంటే కూడా హీరోలు, టాప్ మోస్ట్ క్యారెక్టర్ యాక్టర్లు, టాప్ మోస్ట్ కమెడియన్లు అంటే కూడా నో, బాబు మోహన్ పక్కన చేయటం మా అదృష్టం అని మాట్లాడింది అమ్మాయి. ఈ చరిత్ర. కానీ బయటకైతే ఇలా వచ్చింది లేదు, తప్పు మీకు వచ్చింది, రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా సార్, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన. అవును, ఎందుకు అప్పుడు రాశారు కూడా, వాళ్ళ అమ్మాయిని అడిగినట్టు, అమ్మాయి తండ్రి, అమ్మాయి అన్న, బాబు మోహన్ గారి పక్కన మా అమ్మాయి చేయటం మా అమ్మాయి అదృష్టం అని చెప్పారు వాళ్ళు. ఆ అమ్మాయి కూడా అన్నది, నా అదృష్టం బాబు మోహన్ గారి పక్కన చేయటం. అయితే మాయలోడు సినిమాలో ఒక మేనరిజం సీన్ ఉంది కదా సార్, ఎముక విరగ్గొట్టి ఇచ్చేది. ఆ సీన్ మీకు డైరెక్టర్ చెప్తున్నప్పుడు మీరు ఏమని రియాక్షన్ ఇచ్చారు సార్ అసలు? బికాజ్ నువ్వు ఇట్లా ఇది ఇరుస్తావు తీసిస్తావు అన్నారు. ఇరిశాను, తీసిచ్చాను. అది ఎట్లా ఇరిశాను, నాది ఇరిశానా, ఇంకో అవన్నీ చెప్పకూడదు కదా, సినిమాటిక్స్ అవన్నీ చెప్పకూడదు కదా. ఇప్పుడంతా నేను డైరెక్షన్ చేయాలి, ఎప్పుడో అయిపోయింది కదా సార్, అయిపోయింది, ఇప్పుడు చెప్తే చెప్పకూడదు. అదంతే. అది యాక్షన్ మనం నా ముఖంలో చూపించిన, అది ఇరిచినట్టు, తీసినట్టు, ఇచ్చినట్టు, ఇది నా యాక్షన్ అంతే తప్ప నిజంగా నేను ఇది ఎరగొట్టుకున్నావా మట్టం కానీ నేను చెప్పలేను కదా దానికి. అది అదంతే. ఇరిశాను, తీశాను, ఇచ్చాను. అది చూశాడు, ఆ డాక్టర్ డామ్ అని పడిపోయాడు. వద్దు డాక్టర్, ఎందుకు చెప్తున్నాను విను, డాక్టర్ విను, నీ కర్మ అన్నా. పడిపోయినాడు. అప్పుడు నేను ముందే చెప్పిన నీ కలమ అన్న కదా. ఎందుకు చెప్తున్నాను విను డాక్టర్, ఎందుకు, ఏమిటి, ఇలా అవన్నీ అన్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో అదండి, మరి బాబు మోహన్ గారితో మనం ఈరోజు మాట్లాడిన మాటలన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి ఈ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.